హాయ్ హలో అండి. నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. మేము 10 రోజుల నుంచి గేదె పాలు కొనుక్కుంటున్నాము. రోజు పాలు కాంచి తోడు పెట్టిన తర్వాత మీగడను తీసి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను 10 రోజుల నుంచి. 10 రోజులకి ఇంత మీగడైతే వచ్చింది. ఇప్పుడు మీగడ అంతటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి 2 నిమిషాలు. ఆ తర్వాత కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూలింగ్ వాటర్ వేయడం వల్ల వెన్న అంతా ఈజీగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ వెన్న ముద్దనంతని తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే నెయ్యి పెరుగు వాసన వస్తుంది. ఇది రెండోసారి క్లీన్ చేస్తున్నాను. 10 రోజులకి ఇంత వెన్న ముద్ద అయితే వచ్చింది. మూడోసారి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే మంచిగా వచ్చాయి చూడండి నీట్గా. ఇప్పుడు ఈ వెన్న ముద్దనంతటిని తీసుకొని ఒక కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ కడాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని నెయ్యి అయితే కరిగించుకోవాలి. ఫస్ట్ అయితే నురగలాగా వస్తుంది. ఆ తర్వాత స్లోగా నెయ్యి అయితే తయారవుతుంది. నెయ్యి మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. అంతే, నెయ్యి అయితే తయారైపోయింది హోమ్ మేడ్ ఘీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.